మనం చిన్నప్పటి నుండి రామాయణం వింటూ పెరిగాం. శ్రీ మహావిష్ణువు రావణ సంహారం కోసం రాముడిగా అవతరించాడు. శ్రీరాముడు మరియు సీతమ్మ వనవాసంలో ఉన్నప్పుడు రావణాసురుడు సీతమ్మను అపహరిస్తే రాముడు వానర సైన్యంతో కలిసి రాక్షసుడైన రావణాసురుడిని సంహరిస్తాడు. సీతారాముల పట్టాభిషేకం జరుగుతుంది. అయితే రాజ్యంలో ఎవరో ఏదో అన్నారని సీతమ్మను వాల్మీకి ఆశ్రమంలో ఉంచడం, అక్కడ సీతమ్మ లవకుశులకు జన్మనివ్వడం జరుగుతుంది. తర్వాత రాముడు లవకుశులను కలవడం, సీతమ్మ భూమిలోకి వెళ్ళిపోవడం మనకు తెలుసు. ఆ తర్వాత ఏమి జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సీతమ్మ లేని బాధ ఉన్న రాముడు తన రాజ్యాన్ని జనరంజకంగా పరిపాలించసాగాడు. కొంతకాలానికి రామ లక్ష్మణుల తల్లులైన కౌసల్య, సుమిత్ర మరియు కైకేయి మరణించారు. రామలక్ష్మణ భరతశత్రుఘ్నుల పిల్లలు పెరిగి పెద్దవారవుతారు. భరతునికి 2 కుమారులు. వారి పేర్లు తక్షకుడు మరియు పుష్కలుడు. భరతుడు అయోధ్య నగరానికి పడమర దిక్కుగా తక్షశిల మరియు పుష్కలావతము అను 2 నగరాలని నిర్మించి తక్షకుడిని మరియు పుష్కలుడిని ఆ నగరాలకు యువరాజులను చేశాడు. ఇప్పుడవి పాకిస్తాన్లో ఉన్నాయి. ఆ నగరాలని ఇప్పుడు టక్సీలా, పెషావర్ అని పిలుస్తున్నాం. ఇక లక్ష్మణుడికి 2 కుమారులు. వారి పేర్లు అంగదుడు, చంద్రకేతు. అయోధ్యకు ఉత్తరాన అంగదీపురం, చంద్రకాంతం అన్న నగరాలను నిర్మించి అంగదుడిని మరియు చంద్రకేతుని యువరాజులుగా చేశారు. ఇలా కొంతకాలం గడిచింది. శ్రీరాముడు అవతారం సమాప్తం చేయాలని బ్రహ్మదేవుడు కాలపురుషుడిని పిలిచి రాముడిని కలవమని చెబుతాడు. కాలపురుషుడు బ్రహ్మ చెప్పినట్టు అయోధ్యకు వచ్చి రాముడిని ఒంటరిగా కలవాలని కోరతాడు. దానికి రాముడు సరే అని లక్ష్మణుడిని పిలిచి వాకిటి దగ్గర నిలబడమని ఆజ్ఞ ఇస్తాడు. ఆజ్ఞను అతిక్రమిస్తే మరణశిక్ష అని ఆదేశం కూడా ఇస్తాడు. లక్ష్మణుడు సరే అని వాకిటి దగ్గర ఉంటాడు. కాలపురుషుడు రాముడితో, ప్రభూ, నీ అవతారం నెరవేరింది. మీరు తిరిగి వైకుంఠానికి విచ్చేయాలని బ్రహ్మదేవుడు మీకు సందేశం ఇవ్వమన్నాడు అని పలికాడు. ఇంతలో దుర్వాసముని రాముడిని కలవడానికి వస్తాడు. లక్ష్మణుడు దుర్వాసుడిని అడ్డగిస్తాడు. తరువాత దుర్వాసుడి శాపానికి భయపడి లక్ష్మణుడు రాముడిని కలిసి విషయం చెబుతాడు. ఈ కారణంగా లక్ష్మణుడు రాజు ఆజ్ఞని దాటవలసి వచ్చింది. దాంతో దేహాన్ని త్యజించాలని నిర్ణయించుకుంటాడు. శ్రీరాముడికి చివరిగా నమస్కరించి వశిష్ఠ మహర్షి సూచనతో సరయూ నది వద్దకు వెళ్లి అక్కడి నుండి స్వశరీరముగా వైకుంఠానికి చేరుకుని తన నిజరూపమైన 7 తలల శేషుడిగా మారిపోయాడు. తనకు ప్రియమైన సీతా లక్ష్మణులు వెళ్లిపోవడంతో రాముడు కూడా తన అవతారం చాలించాలి అనుకున్నాడు. లవకుశులను అయోధ్యకు యువరాజులను చేశాడు. భరత శత్రుఘ్నులను, సుగ్రీవుడిని, హనుమంతుడిని మరియు విభీషణుడిని పిలిచి తన అవతార సమాప్తి గురించి చెప్పాడు. శత్రుఘ్నుడు మరియు సుగ్రీవుడు, రామా, నీవు లేకుండా ఈ భూమి మీద మేము ఉండలేము అని పలకడంతో శ్రీరాముడు సరే అన్నాడు. విభీషణుడిని మరియు హనుమంతుడిని పిలిచి మీరు కలియుగాంతము వరకు చిరంజీవులుగా ఉండమని రాముడు కోరాడు. వారు సరే అన్నారు. పురుషోత్తముడైన శ్రీరాముడు ఒక శుభదినమున యువరాజులను, అయోధ్య జనులను దీవించి కాలినడకన అయోధ్య నగరమునకు సమీపమున ఉన్న సరయూ నది వద్దకు వెళ్లాడు. శ్రీరాముడితో పాటు అయోధ్య మొత్తం కదిలింది. ఆకాశమున బ్రహ్మాది దేవతలు పూలవానను కురిపించారు. అయోధ్య ప్రజలు ఎంతో బాధపడ్డారు. ఋషులు, మునులు, బ్రాహ్మణులు ఈ అద్భుతాన్ని చూడడానికి వచ్చారు. శత్రుఘ్నుడు మరియు సుగ్రీవుడు రాముడిలో లీనమయ్యారు. ఇలా అందరి సమక్షంలో సరయూ నది ఒడ్డున రాముడు శ్రీమహావిష్ణువుగా మారి వైకుంఠానికి చేరుకున్నాడు. శ్రీరాముడి మహానిష్క్రమణ తర్వాత కొన్ని సంవత్సరాలు అయోధ్య నగరం శూన్యం అయ్యింది. తర్వాత లవకుశుల పాలనతో అయోధ్య నగరం తిరిగి జనులతో కళకళలాడింది. శ్రీరాముడి పట్టాభిషేకం తర్వాత ఏమి జరిగిందో విన్నారు కదా. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిందని ఆశిస్తూ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజనా సుఖినో భవంతు.